కవిత కేసీఆర్కి పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి రాసిన లేఖ బయటికి లీక్ అయింది. అది మీడియాలో సోషల్ మీడియాలో పూర్తిగా దాని ఏమంటారు సంచలనమై వైరల్గా మారింది. దీనికి సంబంధించి ఆమె కూడా స్పందించి ఎస్ నేను లేఖ రాసిన కానీ అది బయటకు ఎవరు లీక్ చేసిరు, పార్టీలో కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. దాంతోపాటే నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కూడా పార్టీలో కోవట్లు ఉన్నారు, పార్టీలో జరిగే అంతర్ విషయాలు బయటకు చెప్తా ఉన్నారని చెప్పేసి ఆయన మాట్లాడినారు. ఈ కోవలో మొత్తం పొలిటికల్ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. కేసీఆర్ ఫ్యామిలీలో బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు ఉన్నాయా, కవిత బయటకు వచ్చి పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడుతుందా అనే చర్చ ఒకటి జరుగుతుంది. దీని గురించి మరి జనాలు ఏమనుకుంటున్నారు, కవిత పార్టీ పెడుతుంది అనుకుంటున్నారా పెట్టదనుకుంటున్నారా, వాళ్ళు ఏమనుకుంటున్నారు అని కొంత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కవిత పార్టీ పెడుతుందని చెప్పేసి కొంత డిస్కషన్ నడుస్తూ ఉంది. రాజకీయ నాయకులు రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆమె లేఖ కూడా రిలీజ్ అయింది, అంటే లీక్ చేసిరు, రిలీజ్ కాదు ఆమె తండ్రికి రాసిన లేఖ లీక్ చేసిరు. దానికి సంబంధించి మీరు ఏమనుకుంటారు, పార్టీ పెడతా అనుకుంటున్నారు, ఎట్లా ఉంది రాజకీయం? ఇదంతా పబ్లిక్ని ట్రాప్ చేసే స్టేజ్ పోతుంది. ఇదంతా పబ్లిక్ని ట్రాప్ చేస్తారు. పబ్లిక్ని పక్కదోవ పట్టించి ఏదో పార్టీని ముందుకు పోదాం అనుకుంటారు. కానీ అది లేఖ అనేది వాళ్ళ అంతర్గతము, వాళ్ళందరికీ తెలిసి డ్రామా ఆడుతారని మాకు ఆలోచన. కొత్త పార్టీ పెడుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అంటే అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు, బీజేపీ పార్టీ వాళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్లో కూడా కొంతమంది కవిత కొత్త పార్టీ పెడితే పోవాలా వద్దా అని ఆలోచించే విధంగా ఉంది అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. పెడుతుంది అనుకుంటారా కవిత కొత్త పార్టీ? షర్మిల ఏపీలో ఎట్లా పెట్టిందో అట్లా పెడుతుంది అనుకుంటారా? ఇప్పుడు ఇక్కడ పార్టీ కొత్త పార్టీ వచ్చి కూడా ఏమీ ఉపయోగం లేదు. ఉన్న పార్టీని సరిగ్గా నడుపుకుంటేనే బాగుంటుంది. కొత్త పార్టీ పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం కూడా లేదు. అలా కాకుండా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కొనే శక్తి వీళ్ళ ముగ్గురికి అయిపోయింది. హరీష్ గారు కానీ మన కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ, కేసీఆర్ ఎత్తికి ఫామ్ హౌస్లో అడుకుంటుండు. ఇక హరీష్ రావు గారు కేటీఆర్ ఏదో తల్లాడుతారు ఎవరో ఒకరు సీఎం కావాలని చెప్పి. అందుకని ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు, కొత్త కవితమ్మని తీసుకొస్తారు. ఇక ఎందుకంటే వీళ్ళ ముగ్గురితో తట్టుకోలేకపోయారు రేవంత్ రెడ్డి గారిని, అందుకని ఇప్పుడు కవితమ్మని ముందుకు తీసుకొస్తారు. ఒక మహిళ కార్డు చూపించి అంటే రేవంత్ రెడ్డిని కొంచెం ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారంటారు మీరు? అంతే మరి, దానికోసం వీళ్ళు ఇప్పుడు వీళ్ళతో అయితలేదు కాబట్టి వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు రేపు రోజు జరిగింది. ఇప్పుడు ఒకటి ప్రధానంగా స్కీములు పెట్టి స్కాములు చేసారు, అది పబ్లిక్ అందరికీ తెలుసు. డెవలప్మెంట్ ఎక్కడ ఇప్పుడు అప్పుల పాలైపోయిన తెలంగాణను రేవంత్ రెడ్డి ఎంతో గొప్పగా తీసుకొస్తారు, కష్టపడి నడిపిస్తుండు. అందుకని ఇప్పుడు కవితమ్మను ముందుకు తీసుకొస్తారు. వాస్తవానికి అది పబ్లిక్ ఎంతో పబ్లిక్ని ఒకటి ఏంటంటే మాయ మాటల్లో మభ్యలు పెట్టాలని ప్లాన్లో మొత్తం తీసుకు రాజకీయాన్ని ఒక తిప్పాలని చూస్తారు, అంత ఇంకేం లేదు. అంటే ఇప్పుడు అక్కడ ఏపీలో ఎట్లయితే జగన్ తోటి విభేదించి షర్మిల పార్టీ పెట్టిందో, ఇక్కడ కూడా అసలు కేటీఆర్కి కవితకు పడట్లేదు, హరీష్ రావును కూడా కొంత వెనక్కి అంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తారు అనే కోణంలో ఈమెతో పార్టీ పెట్టిద్దాం అనుకుంటున్నారా, లేక ఆమెనే పార్టీలోంచి బయటకు వచ్చి పెట్టేదని అనుకుంటున్నారు? ఏదైనా అవి అంతర్గత విషయాలండి. లోపల ఎల్లుంటే వాళ్ళు కొమ్ముకోపోయి ఏదో ఒకటి బయటికి పంపేయాలని ట్రై చేస్తారు, అంతే ఇంకేం లేదు. మా ఉద్దేశం కూడా అదే అన్న. ఎందుకంటే పార్టీని నడపలేక ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఢీకొనలేక ఇవన్నీ కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు వాళ్ళు. ఈ ఆలోచన కరెక్ట్ కాదు. వాళ్ళ పార్టీని వాళ్ళు కరెక్ట్గా నడుపుకుంటే, కవితక్క అయినా సరే, కేటీఆర్ అయినా సరే, కేసీఆర్ అయినా సరే, వాళ్ళ పార్టీని కరెక్ట్గా నడుపుకుంటే మంచిది. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారి కూడా ఇవన్నీ డ్రామాలు ఏమీ నడవని మా ఉద్దేశం. అంటే ఒకవేళ పార్టీ పెడితే నిజంగా జనాలు మళ్ళీ ఇంకో కొత్త పార్టీని ఆదరించే పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో? లేదండి, అస్సలు లేదు. ఎందుకంటే ఇప్పుడు మన కేసీఆర్ గారు చాలా గొప్ప పనులు చేసిండు. అలా కూతురు కాబట్టి ఆమె పెట్టదని అనుకుంటున్నాము. ఎందుకంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ అనే పేరే లేదు. అంటే ప్రపంచానికి తెలంగాణని ఒక అంటే సూర్యుని వెలుగు ఏ విధంగా అయితే ప్రపంచానికి ఉంటుందో ఆ విధంగా తీసుకెళ్ళిండు ఆయన. ఎవరు? కేసీఆర్ గారు తెలంగాణని. అంత పెద్ద క్యాండిడేట్ ప్రతి ఒక్కల మనసులలో గుండెలో కూర్చుండిపోయిండు. వాళ్ళ కూతురు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తుందని అనుకుంటాం, కానీ ఆమె సపరేట్ పార్టీ పెడతారని నేనైతే అనుకుంటలే. ఆమె తండ్రికి రాసుకున్న లేఖ, పర్సనల్గా రాసుకున్న లేఖ లీక్ చేసిరు కొంతమంది. మా నాన్న పక్కలుండి ఇదంతా చేస్తూ ఉన్నారు, కావాలని నన్ను బయటకు వెళ్ళగొట్టాలని చెప్పేసి ఆమెనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాట్లాడుతూ అన్నది కదా, దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? అదంతా అది ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ అంతర్గత విషయాలు, పార్టీ విషయాలు. అది మనము బయట ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది అంతర్గత విషయాలు. అవి ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటారు. తల్లి వాళ్ళు లోపల ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారని కూడా కొన్ని అటు కాంగ్రెస్లో కొంతమంది నాయకులు, బీజేపీలో కొంతమంది నాయకులు, నిజంగా అట్లా జరుగుతుందని మీకు ఏమైనా అనిపిస్తుందా? మనకైతే అట్లా ఏం అనిపిస్తలేదు. ఎందుకంటే చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు, దునియా చెప్తారు, అవన్నీ నిజం కాదు. నిజం అనేది వేరే తీరుగా ఉంటుంది. ఇక ఇవన్నీ ఊహాగానాలు, అవన్నీ వేస్ట్ మాటలు. అవన్నీ నిజం అనేది బయటకు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. కానీ కాదు, కేసీఆరే. కవిత లేఖ లీక్ అయింది, అది లీక్ అయిందా, కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుందా? ఆమెకు పార్టీ పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయా? పార్టీ ఆమె ఏం పెట్టదామే, పార్టీ పెట్టదామే
ఏదో ఎలా ఎలా జరుగుతుంది కానీ పాట అయితే మటు పెట్టదమే. లోపల లోపల మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక ప్లాన్ ప్రకారం ఇది నడిపిస్తున్నట్టు కనిపిస్తుందా, లేక అంటే రేవంత్ రెడ్డిని కొంత ట్రాప్ చేయడానికి రాజకీయ అసలు ఫ్యామిలీలో ఏం లేదు, ఏదో ఆమె మనసులో మన బయట పెట్టాలనుకుంది, పెట్టింది ఆమె. అది నేనైతే వాళ్ళ లోపలనే ఉంటారు, వాళ్ళకి సంబంధించిన విషయం. కానీ బయట వాళ్ళని కూడా కోవర్ట్స్ అనడం కూడా కరెక్ట్ కాదని అనుకుంటాను. ఎందుకంటే పక్కపొంటి ఒక నమ్మకమైన వ్యక్తులు ఉంటారు, వాళ్ళని మనం కోవర్ట్స్ అని మనం ఎట్లా అని అనకూడదు అని నేను అనుకుంటున్నా, నా భావన. కాకపోతే వాళ్ళు ఇప్పుడు లెటర్ నేను రాసినాను, నీ దగ్గర పంపించిన, ఆ మూడో వ్యక్తి ఎవరు? నీకు మీ నాన్నకి మధ్యలో పంపించినప్పుడు ఆ మధ్య వ్యక్తి లీక్ కావాలి, ఇంకెక్కడ లీక్ అయితే ఇంకొకరికి చేయరు కదా. కాబట్టి ఇక కోవర్ట్స్ అనేది నా విషయంలో 100% కోవర్ట్స్ అనేది ఉండరు. ఉంటే ఇన్ని రోజులు పార్టీని పట్టుకుని ఎందుకు ఉంటారు? అంటే కవిత కొత్త పార్టీ పెడుతుంది సామాజిక తెలంగాణ అని చెప్పేసి బీసీ నినాదం ఎత్తుకొని కొన్ని రోజుల కింద పనిచేస్తూ ఉంది. కొత్త పార్టీ పెట్టి ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక దగ్గర చేసి కొత్త పార్టీ పెడతారని ఒక చర్చ నడుస్తుంది. అంటే మీరు ఏమంటారు, మీకు అట్లా అనిపిస్తుందా రాష్ట్రం రాజకీయం చూస్తే? పార్టీ పెడతానైతే మేము అనుకోము. ఎందుకంటే బిడ్డ అంటే తండ్రికి ప్రేమ, తండ్రి అంటే బిడ్డకి ప్రేమ. విడిపోయి పార్టీ పెడతానంటే మేమైతే అనుకోము. అది 100% పార్టీ పెట్టదు ఆమె అయితే. ఎందుకంటే ఆమె వ్యక్తిత్వం గురించి కూడా మాకు తెలుసు కాబట్టి ఆమె అయితే పార్టీ పెట్టరు, అక్కగారు అయితే పార్టీ పెట్టరు. అంటే గతంలో మనం చూసినాము రాజయ్య విషయంలో కావచ్చు, కడియం శ్రీఆర్ విషయంలో కావచ్చు, ఈటల రాజేందర్ విషయంలో కావచ్చు, కొంత ఎదిరించి వ్యతిరేకించి మాట్లాడితే కేసీఆర్ వల్ల ఇక మళ్ళీ రాజకీయం ఇది లేకుండా కొంత తొక్కిపెట్టి కొంచెం ఇది మళ్ళీ మాట్లాడకుండా చేసే పరిస్థితి కనపడుతుంది. కొన్ని రోజులుగా తండ్రికి వ్యతిరేకంగా, కేటీఆర్కి వ్యతిరేకంగా కవిత మాట్లాడుతుంది. ఆయన కోపం వచ్చి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటే అట్లా కనిపిస్తుందా? చర్యలు తీసుకోవడానికి అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటీరియల్ విషయము ఆమె, కాకపోతే జైలుకి వచ్చినందుకు బాధ ఉండొచ్చు 100%. కానీ ఆమె ఇంటీరియల్ విషయాలు ఆమె చర్యలు తండ్రి కేసీఆర్ గారు తీసుకుంటారని మేము భావించట్లేదు. ఈమె తండ్రిని కాదని చెప్పి పోతుందని మేము భావించట్లేదు. 100% వాళ్ళంతా ఒకటే ఉంటారు. మనమే అంతా అనుకోవడము ఇవన్నీ చెప్పుకోవడానికి మాత్రమే, కానీ వాళ్ళు అంతా ఒకటే, అందరు కలిసే ఉంటారు, అందరు కలిసే ప్రజల సేవ చేస్తారు, ఆ ప్రజల పక్షాన ఉంటారు, ప్రజలతోటే ఉంటారు. వాళ్ళు 100% తెలంగాణకు మేలు చేస్తారు. ఇక్కడ మనకు ఒక టైలర్ అన్న ఉన్నాడు, అడిగి తెలుస్తుంది. అన్న, ఇప్పుడు కవిత కేసీఆర్కు రాసిన లేఖ లీక్ అయిందని చెప్పేసి మా పార్టీలో కొన్ని దయ్యాలు ఉన్నాయి, కావాలని ఖరాబ్ చేస్తున్నారని చెప్పేసి అన్నది. కేటీఆర్ ఏమో కోవర్ట్లు ఉన్నారు అని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేసిండు. రాజకీయంలో మొత్తం కవిత కొత్త పార్టీ పెడుతుంది, పార్టీలోంచి బయటకు వస్తుంది, టీబీఆర్ఎస్ అని ఒక పార్టీ పెడుతుంది, మొత్తం సొంత కుంపటి పెట్టబోతుందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. మీకు ఏమనిపిస్తుంది? అట్లా కొత్త పార్టీ పెడుతుందా? నిజంగా ఆమె అన్నట్టు అక్కడ లీక్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా? मैं मोहम्मद नज़ीर बंजारा डिवीज़न से बोल रहा हूँ। देखो साहब, ये सब पॉलिटिक्स है, ये समझे नहीं? ये पॉलिटिक्स चल रहा है, ये सब क्या है बोले तो रेवंत रेड्डी कांग्रेस के अंदर कोई बहुत जने बोले नहीं करते बोल के संभाल लेते हुए लेके चल रहा है, उसको नहीं देख सके। ये बाप बेटी जो है सो कन्फ्यूज़ करने के लिए, जो है सो रेवंत रेड्डी को कन्फ्यूज़ करने के लिए एक इशू कर रहे लोग, और इसके अंदर दूसरा कुछ भी नहीं है। रेवंत रेड्डी कर रहा, जो भी कर रहा अच्छा कर रहा, आज नहीं कल मालूम होता है इसका, जो भी है मालूम होता। लेकिन कांग्रेस पार्टी है, एक आजकल ऐसा पार्टी नहीं है, ये 100 साल 55 साल 75 साल पुराना पार्टी है ये। इसको जो है सो थोड़ा टाइम लगेगा, मगर अगर करना रहे तो तेलंगाना टाइम पे करना था ना, कहीं को नहीं करा। फिर केसीआर अन्ना, ये सब बाबा केटीआर अन्ना, कविता का, ये लोग सब एक पॉलिटिक्स के असर का चल रहे, देख नहीं सक रहे इसको, कांग्रेस को लेकर चल रहा है। 1 साल में चले जाता बोले, 1 साल हो गया, फिर कहीं को नहीं गया, सब दूसरा साल हो गया। कर रहा ना रेवंत रेड्डी, अब हर चीज़ में कर रहा उन्होंने। फिर राशन कार्ड दे तुम बोला उन्होंने, TRS 12 साल रहा, नहीं दिया, डबल बेडरूम नहीं दिया, अब दे तू बोल के बोल रहा। थोड़ा टाइम लगता ना, कौन सी भी चीज़ को टाइम लगता। कांग्रेस पार्टी है, 75 साल पुराना कांग्रेस पार्टी है, ये थोड़ा सब्र करना पड़ता है। इसके अंदर पब्लिक को भी फ़ायदा होगा इंशाल्लाह। అది కంపల్సరీగా డ్రామానే అండి. అది ఇక లీకులు చేసుకోవడం, మళ్ళీ దాంతో కవర్ చేసుకోవడం వాళ్ళకి అలవాటే. వాళ్ళకి అంటే కొత్త పార్టీ పెట్టించి రేవంత్ రెడ్డిని కొంత, అంటే వీళ్ళు ముగ్గురు వల్ల కాలేక, అంటే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా కొంత ఢీకొట్టలేక కవితతోటి ఒక మహిళ కోణంలో పెట్టేసే ఆలోచన కేసీఆర్ ఏమైనా ప్లాన్ చేస్తారు అనుకోవచ్చా? అట్లా అనుకోవట్లేదు, కానీ వాళ్ళు బయట వేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళ ఇంట్లో రాజకీయం తీసుకొచ్చి బయట వేసుకుంటున్నారు. ఇక లీక్ చేసుకున్నారా, వాళ్ళు ఏం చేసుకున్నారో ఇక కవితకు తెలవాలి, కేసీఆర్కి తెలవాలి. ఉన్నాయా అట్లాంటి ఉన్నట్టే అనిపిస్తుంది. వాళ్ళు అటు ఆయన కేటీఆర్ ఏమో కోవట్లు ఉన్నారు అన్నాడు, కవితనేమో దయ్యాలు ఉన్నాయి అంటున్నది. నిజమే అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? లేదండి, వాళ్ళని నమ్మడానికి లేదండి, అంతా ఒకటే. వాళ్ళు ఏదో డ్రామా చేస్తున్నారు, గవర్నమెంట్కి ఏదో ఒకటి చేద్దాం, ఏదో ప్రాబ్లం క్రియేట్ చేసేసి వాళ్ళు ఏదో దానికి లబ్ధిగా ఉందని చూస్తున్నారు, అంతే. వాళ్ళంతా ఒకటే. అంటే జనాలు నమ్మే పరిస్థితిలో ఉన్నారంటే కన్ఫ్యూజ్ చేస్తారా జనాలని?
కన్ఫ్యూజే కదా, పబ్లిక్ ఎప్పుడైనా జనాలు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు, కామన్ అది. మీరు ఏది చెప్పినా జనాలు నమ్ముతూనే ఉంటారు వాళ్ళు. పబ్లిక్ని గొర్రెలు చేసే కదా వీళ్ళు రాజకీయాలు ఆడుకుంటున్నారు. పబ్లిక్ కరెక్ట్గా ఉంటే వీళ్ళు ఆడతారా, ఇలాంటి డ్రామాలు ఆడతారా? బీఆర్ఎస్ పార్టీలో ఒక కలకలం మొదలైంది. కవిత వాళ్ళ నాన్నకు రాసిన లేఖ లీక్ అయిందని చెప్పేసి అంటున్నారు. నిజంగానే ఆమె కొత్త పార్టీ పెడుతుందా, పెట్టే అవకాశం ఉందా? ఆ లేఖ లీక్ చేసినా కావాలని చేస్తున్నారు అనుకుంటున్నారు. అదంతా కావాలని చేస్తుండ్రు అంతే. ఎందుకంటే వీళ్ళకు అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పేసి. ఎట్లా అంటే ఇప్పుడు ఈ పథకాలు చేయలేకపోతున్నారు కాబట్టి ఏదో ఒకటి మసిపూసి దాన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మంచిగా ఉన్న వాళ్ళని బయట లాగడం అంతే. కొత్త పార్టీ పెడుతుంది అని చెప్పేసి కవిత బీఆర్ఎస్లోకి వెళ్ళి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడుతుంది అని ఒక డిస్కషన్ చర్చ నడుస్తుంది. నిజంగా పార్టీ పెడుతుందా అంటే ఆ స్కోప్ ఉందా? పెట్టది, ఎట్టి పరిస్థితుల్లో పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకు బలం ఉన్నది. జస్ట్ ఏందన్నా 1.8 తోటి ఓడిపోయారు అంతే, దాంట్లో ఏం లేదు. వీళ్ళు చేయలేక ఇదంతా అంతే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంత ఢీకొట్టలేక కవితతోటి కొంత జనాల్ని డైవర్ట్ చేసేలాగా అనిపిస్తుంది. అంతే, పథకాలన్నీ డైవర్ట్ చేయనీకి జస్ట్ ఏంటంటే మంచిగా ఉన్న వాళ్ళను బయట తీస్తే జస్ట్ మరకంటించినట్టు ఉంటుందని చెప్పేసి ఆ విధంగా చేస్తున్నారు. నిజంగా ఆమె లేఖ లీక్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆమె అన్నట్టు దయ్యాలు కోవట్లు ఉన్నాయి బీరాజ్పేటలో. ఉన్నాయి అంటే మనలో మనమే. ఆమె అన్నది కదా, వాస్తవం ఉన్నది, వాస్తవం చెప్పేసింది కరెక్ట్గా అంతే. అది చేసేది మాత్రం కంపల్సరీ. ఆ పార్టీలను జస్ట్ మంచిగా మైలేజ్ ఉన్నది కాబట్టి వీళ్ళకు పేరు ఎక్కడ చెడిపోవట్లేదు. ఆమె కోర్టుకి అది అక్కడికి వెళ్ళి వచ్చింది, లిక్కర్ కేసులోకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఆ విధంగా ఆమెకు మంచి పేరు ఉన్నది కాబట్టి మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ ప్రభుత్వం వస్తే మాత్రం ఈమె సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆమెకు కొంచెం మరకబోయాలని చెప్పేసి పూస్తున్నారు. నేను మా తండ్రికి రాసిన లేఖ లీక్ చేసిరు, మా పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పేసి అంటుంది కవిత. ఒక చర్చ నడుస్తుంది, ఆమె కొత్త పార్టీ పెడుతుందా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి అనేది. అట్లా అవకాశం ఉందా? కవిత పార్టీ పెట్టే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కవిత గారు పార్టీ పెట్టే అవకాశం ఉంది. ఏ విధంగా అంటే ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్లో కేసులో అరెస్ట్ అయినప్పుడు ఏ విధంగా అయితే హరీష్ రావు గారు మన కేటీఆర్ గారు సంభాషిస్తున్నారు, వాళ్ళ ముఖంలో తెలుస్తుంది. వాళ్ళ ఇంటి మంచి అరెస్ట్ అయినందుకు, ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఆమె ఇన్ని రోజులు శిక్ష పడకపోయినా ఈడీ కేసులల్లో ఈ ఎంక్వైరీలలో తిరుగుతున్నప్పుడు వాళ్ళ ముఖ చిత్రం చెప్తుంది. వాళ్ళకి ఆనందం ఉందా, ఒక ఇంటి బాధ్యతల, ఒక ఇంటి ఆమె పోయి ఇట్లా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని చెప్పి ఆనందం పడుతుర్రా లేకపోతే సంతోషపడుతుర్రా అక్కడనే మనకు తెలుస్తుంది. ఆ విధంగానే చూస్తే వాళ్ళ అంతర్గత పార్టీ వ్యవహారం మనకు అక్కడనే అర్థమవుతుంది. దీని విధంగా చూస్తే ఇప్పుడు వచ్చే లేఖ ప్రకారంగా చూస్తే లేఖ ఖచ్చితంగా వాస్తవమే. ఆమె ఎయిర్పోర్ట్ నుంచి దిగంగానే నా అంతర్గత లేఖ బహిరంగం చేసిరు అని అన్నది. దాన్ని బట్టే తెలుస్తుంది ఖచ్చితంగా లేఖ ఆమెనే రాసింది, వాళ్ళ తండ్రికి రాసింది. ఆ లేఖ బహిరంగంగా బయటకి అంతర్గతంగా రాసిన లేఖ బహిరంగంగా వచ్చిందంటే నా సొంత వ్యక్తులు అన్న కారణం ఖచ్చితంగా ఉంది. 100కి 100% పార్టీ వేరే పార్టీ పెట్టే సూచనలు, అవకాశాలు 100కి 100% ఉన్నాయి. రానున్న రోజుల్లో హరీష్ రావు గారు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని విదిలి బయటికి పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీ పెడితే కొత్త పార్టీని యాక్సెప్ట్ చేసేలాగా ఉన్నారు జనాలు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి మంచి క్లియర్ మెజారిటీ ఇచ్చినారు, బీఆర్ఎస్ పార్టీని కొంచెం దగ్గరలో వచ్చి ఉన్నారు, బీజేపీ కూడా కొంత పుంజుకున్నది. మళ్ళీ కొత్త పార్టీ ఆ స్పేస్ ఉందంటారా తెలంగాణలో? ఇప్పుడు ఒక చిన్న మాట చెప్దాం. వాళ్ళ అన్న కేటీఆర్ గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఓడిపోతే పార్లమెంట్ ఎలక్షన్స్కి పోయేటప్పుడు ఒక మాట అన్నాడు, ఈడ చెల్లని రూపాయి ఆడ చెల్లుతుందా అని అన్నాడు. వీళ్ళ పార్టీలనే చెల్లని కవితక్క బయటకు వచ్చి కొత్త పార్టీ పెడితే చెల్లుతుందా? మొన్న 25 years ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ చేసిరు. 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ, 10 సంవత్సరాలు పవర్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, దానిలో ఆమె నేర్చుకున్నది ఏంది? 10 సంవత్సరాలు ఆమె గవర్నమెంట్లో ఉండి 10 సంవత్సరాలు పవర్లో ఉండి ఒక 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి తర్వాత మళ్ళీ కూతురికి ఏం పదవి లేకపోయేసరికి ధర్మపురి అరవింద్ అక్కడ నిజామాబాద్లో ఎంపీ గెలిచేసరికి కూతురికి ఏం పదవి లేక తండ్రి కూతురికి ఎమ్మెల్సీ పదవి కట్టగట్టి కూతురిని బుజ్జగించి పార్టీలో కూర్చోబెట్టడం జరిగింది. 10 సంవత్సరాలు మీరు అన్నీ అనుభవించినప్పుడు మీకు కనిపించలేదు. 10 సంవత్సరాలు మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీకు అన్నదమ్ముల విభేదాలు రాలేవు, పార్టీ గొడవలు రాలేవు, ఏం రాలేవు. ఎప్పుడైతే మీరు ప్రతిపక్షంకి వచ్చిరో, మీరు పేరుకే ప్రతిపక్షంకి వచ్చిరు, ఏ రాజు ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వచ్చి మాట్లాడింది లేదు. మీ అంతర్గత గొడవల వల్లనే ఒకరికొకరు బయటపడుతురు, ఒకరికొకరు బయటకు వస్తారు.
మీరు ఇప్పుడు వచ్చి పార్టీ పెట్టినంత మాత్రాన ప్రజలు ఏం స్వీకరించరు. ఒకవేళ కవిత పార్టీ పెడితే కేసీఆర్ పెట్టనిస్తాడా, లేకపోతే అన్ని పెత్తనం తీసుకొని మీరు అట్లా చేయొద్దు అని చెప్పేసి మాట్లాడే అవకాశం ఉందంటారు? లేక వచ్చి 4 రోజులు అవుతుంది, ఇంతవరకైనా స్పందించలేరు. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమె అరెస్ట్ అయినప్పటి నుంచి ఒక్కసారైనా మైక్ ముంగడికి వచ్చి మాట్లాడలేదు. ఆమెంతలో ఆమె బెయిల్ పైన వచ్చిన తర్వాత ఇంటికి పోయి ఈమె ఆశీర్వాదం తీసుకున్నాకనే మాట్లాడిండు. ఆ కోణంగా చూస్తే మళ్ళీ అన్నదమ్ముల అక్క చెల్లెల పంచాయతీ ఎక్కడి వరకు వస్తుందో, మళ్ళీ తండ్రి దానికి సమర్థించడో మనమైతే చెప్పలేము. కొన్ని రోజులుగా కవిత జాగృతి పేరుతోటి సొంత కార్యక్రమాలు చేస్తూ ఉంది, బీసీ నినాదంతో పనిచేస్తూ ఉంది. అంటే ఇవన్నీ కూడా పార్టీ పెట్టే ఆలోచనలో భాగంగా అనుకోవచ్చా? ఇప్పుడు బీసీ నినాదనం అంటేనే మాకు కొంచెం ప్రజలకు అందరికీ కనిపిస్తుంది. గత 10 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు జ్యోతిరావు పూలే కానీ టాపిక్ తీసుకొచ్చిర్రా? ఏ రోజైనా తీసుకొచ్చిర్రా? ఏ రోజు బీసీ రిజర్వేషన్ గురించి, బీసీ గురించి మాట్లాడిర్రా? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్లో ఫస్ట్ బీసీ బిల్ పాస్ అయింది, తర్వాత దాన్ని సెంట్రల్కి పాస్ అయ్యారు. ఈ ప్రభుత్వం వాళ్ళు సర్వశక్తుల వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళు బీసీ బిల్ తీసుకొస్తే దానికి ఏమేమంటుంది, నేను గొడవ చేసినందుకే వచ్చినట్టు. మీ తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 సంవత్సరాలు నువ్వు ఎందుకు చేయలేవు? మీ తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు సెక్రటేరియట్కి కానీ మీరు ఇప్పుడు దానికి ప్రగతి భవన్ ఉండే, ఇప్పుడు అది ప్రజాభవన్, ప్రజా దర్బార్ అయింది, దానికి ఎందుకు జ్యోతిరావు పూలే పేరు పెట్టలేదు? మీరు నిన్నగన్నా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్ని మభ్యపెట్టడానికి బీసీ వర్గం ఒకటి మన తెలంగాణ ఓటర్స్లో బీసీ వర్గం కీలక పాత్ర కాబట్టి మీరు ఆ వర్గానికి చెందిన వాళ్ళని టార్గెట్ చేయడానికి ఇప్పుడు వచ్చి నేను బీసీ నినాదం చేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్? ఈ బీసీ వెళ్తారా? బీసీ ఆమె వెనకాల వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు అనుకోవచ్చా? ఇప్పుడు మనం ఒక చిన్న పాతది గుర్తు చేసుకుందాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీకి అధ్యక్షునిగా వహించిండు. ఆయన ఒక దళితుని పట్ల, బీసీ వర్గం పట్ల చాలా కృషి చేసిండు, చాలా కష్టపడ్డాడు. అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చిన మర్యాద ఏంది? మీరు ఈరోజు కొత్తగా వచ్చి మీరు బీసీ గురించి మాట్లాడతాం, బీసీ నినాదాన్ని ఫాలో అవుతాం, బీసీకి మేము కొత్తగా ఏమైనా చేసి పెడతామంటే అధికారంలో ఉన్నప్పుడు శాతగానేది మీకు, ఇప్పుడు వచ్చి కొత్తగా ఏం చేస్తారని నేను చెప్తున్నాను. కేసీఆర్కు కవిత రాసిన లేఖ లీక్ కావడం కావచ్చు, ఆమె పార్టీలోంచి బయటకు వస్తుంది అనే ఈ ప్రచారాలు కావచ్చు, కొత్త పార్టీ పెడుతుందనే ఈ చర్చ కావచ్చు, ఇదంతా కూడా జనాలను డైవర్ట్ చేయడానికి, అంటే ఏదైతే ప్రస్తుతం అభివృద్ధి జరుగుతుందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో దాని నుంచి జనాలు దాని గురించి మాట్లాడుకోకుండా కేవలం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళ గురించి మాత్రమే మాట్లాడుకోవాలని కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక ఎత్తుగడగా దీన్ని జనాలు అయితే చెప్తా ఉన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీలోంచి బయటకు వచ్చి తండ్రిని ఎదిరించి, కేసీఆర్ని ఎదిరించి కవిత సొంత పార్టీ పెడుతుంది అనేది నమ్మడానికి లేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీగా ఉన్నారు, విభేదాలు వచ్చే అవకాశం లేదని కొంతమంది చెప్తుంటే ఆ పార్టీలో ఆమెకు లెక్క చేయడం లేదు కాబట్టి బయటకు వచ్చే అవకాశం ఉంది. బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి తనంతా తను ఒక రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటుంది, ఇప్పటికే జాగృతిని నడిపిస్తుంది కాబట్టి సొంత పార్టీ దాన్ని పార్టీగా మలిచి పార్టీగా పెట్టి తను రాజకీయాల్లో తను నిరూపించుకోవాలనుకుంటుందని చెప్పేసి కూడా జనాలు కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. కెమెరామ్యాన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.